ఎస్, ఇలా మీరు నోటీస్ చేసే ఉంటారు. ఈవెన్ అది మీరు కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు ఎగ్జామ్ కి కొన్ని రోజుల ముందు మాత్రమే చదువుతారు, లేదా 1 డే బిఫోర్ చదువుతారు, లేదా 2 డేస్ బిఫోర్ చదువుతారు. అండ్ మార్క్స్ మాత్రం ఒక టాపర్ స్టూడెంట్ కి ఈక్వల్ గా తెచ్చుకుంటారు. కానీ మీకు తెలుసా ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని? ఎందుకంటే ఆ స్టూడెంట్ స్మార్ట్ స్టడీ చేస్తారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు స్మార్ట్ స్టడీ ఎలా చేయాలి అని. అదే ఇవాళ మీతో షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో మీతో 5 స్టెప్స్ చెప్పబోతున్నాను. యూట్యూబ్ లో కన్ఫ్యూజింగ్ వీడియోస్ చూసి మీ బ్రెయిన్ కి ప్రెజర్ ఇవ్వకండి. ఈ వీడియోలో చెప్పే 5 స్టెప్స్ ని ఫాలో చేయండి చాలు, మీ మార్క్స్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మీరు కూడా మీ క్లాస్ లో టాపర్ చాలా ఈజీగా అవ్వచ్చు. అండ్ అది కూడా తక్కువ టైంలో. టిప్ నెంబర్ 1, దానికన్నా ముందు మీరు ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకోండి. ఒకసారి ఒక స్కూల్ టీచర్ క్లాస్ లోపలికి వస్తాడు. క్లాస్ లోపలికి వచ్చి ఒక టఫ్ క్వశ్చన్ ని బ్లాక్ బోర్డ్ పైన రాస్తాడు. అండ్ అది ఎలాంటి క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ ని క్లాస్ లో ఒక్క స్టూడెంట్ కూడా సాల్వ్ చేయలేకపోతాడు. 10-15 మినిట్స్ వరకు స్టూడెంట్స్ అందరూ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఒక్కరు కూడా సాల్వ్ చేయలేకపోతారు. 10-15 మినిట్స్ తర్వాత టీచర్ క్లాస్ లో ఉన్న 2 టాపర్ స్టూడెంట్స్ ని ముందుకు పిలుస్తాడు. అప్పుడు వాళ్ళతో టీచర్ ఇలా అంటాడు, అచ్చా మీతో ఈ టఫ్ క్వశ్చన్ ని సాల్వ్ చేయడం అవ్వలేదు కదా, ఏం ప్రాబ్లం లేదు, మీ ఇద్దరికి నేను ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తాను, ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆ టాపర్ స్టూడెంట్స్ దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ వాళ్ళు ఆ ఈజీ క్వశ్చన్ ని కూడా సాల్వ్ చేయలేకపోతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా డిసప్పాయింట్మెంట్ తో తిరిగి బెంచ్ పైకి వెళ్లి కూర్చుంటారు. ఇప్పుడు టీచర్ ఏం చేస్తాడంటే ఆ టఫ్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాని క్లాస్ బ్లాక్ బోర్డ్ పైన సాల్వ్ చేసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, యాక్చువల్ గా ఆ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలి అనేది. అండ్ ఇప్పుడు ఆ టీచర్ క్లాస్ లో ఉన్న 2 యావరేజ్ స్టూడెంట్స్ ని ముందుకు పిలుస్తాడు. వాళ్ళకి అదే సేమ్ ఈజీ క్వశ్చన్ ఏదైతే టాపర్స్ కి ఇచ్చాడో ఆ క్వశ్చన్ ని ఇస్తాడు సాల్వ్ చేయడానికి. అండ్ షాకింగ్లీ ఆ యావరేజ్ స్టూడెంట్స్ ఆ ఈజీ క్వశ్చన్ ని సాల్వ్ చేసేస్తారు. ఏదైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయలేకపోయారు, కానీ ఈ యావరేజ్ స్టూడెంట్స్ దాన్ని సాల్వ్ చేశారు. ఇది చూసి క్లాస్ లో అందరూ కూడా షాక్ అవుతారు. అండ్ మీరు కూడా షాక్ అయి ఉంటారు కదా, అసలు ఇది ఎలా పాసిబుల్ అయిందని. ఎందుకంటే ఎప్పుడైతే ఆ 2 టాపర్ స్టూడెంట్స్ ని టీచర్ పిలుస్తాడో అప్పుడు వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ ప్రెజర్ ఉంది. ఆల్రెడీ మాకు ఒక క్వశ్చన్ ఇచ్చారు, దాన్ని మేము 15 మినిట్స్ నుండి సాల్వ్ చేయడానికి ట్రై చేసినా కూడా మేము చేయలేకపోయాం. ఇప్పుడు మాకు ఇంకో క్వశ్చన్ ఇచ్చారు అంటే వాళ్ళ బ్రెయిన్ లో ఆల్రెడీ ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ వల్ల వాళ్ళు ఒక సింపుల్ క్వశ్చన్ ని కూడా సాల్వ్ చేయలేకపోయారు. కానీ అదే ఆ యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుకు పిలిచే ముందు ఆల్రెడీ టీచర్ ఒక టఫ్ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. దీంతో ఏమైంది, వాళ్ళ బ్రెయిన్ లో టఫ్ క్వశ్చన్ కోసం ఉన్న ప్రెజర్ ఏదైతే ఉందో అది తక్కువైంది. వాళ్ళకి టఫ్ క్వశ్చన్ కి సొల్యూషన్ దొరికింది. ఇప్పుడు ఆ యావరేజ్ స్టూడెంట్స్ కి ఒక సింపుల్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా సింపుల్ గా దాన్ని సాల్వ్ చేశారు. మీరు అనొచ్చు ఈ స్టోరీ మాకెందుకు చెప్తున్నామని. ఎందుకంటే ఈ స్టోరీ మీకోసం చాలా ఇంపార్టెంట్. అండ్ అదే మన పాయింట్ నెంబర్ 1, అవాయిడ్ ఓవర్ థింకింగ్. నా వీడియోస్ కింద ఇలా చాలా కామెంట్స్ చూసాను, బ్రదర్ మేము చదువుతున్నాం కానీ ఎగ్జామ్ కి వెళ్ళాక అన్ని మర్చిపోతున్నాం, ఒక్క క్వశ్చన్ కి కూడా ఆన్సర్ గుర్తురాదు, ఇలా ఎందుకు అవుతుంది అర్థం అవ్వట్లేదు. గాయ్స్ ఇలా ఎందుకు అవుతుందంటే మీరు చదువుతున్నారు కానీ మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీలో ఇలా చాలా మంది స్టూడెంట్స్ ఇలా ఆలోచిస్తూ ఉంటారు, అరే యార్ నాకు ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వస్తాయో, ఒకవేళ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ రాకపోతే ఏమవుతుంది, మా చుట్టాలు ఏమంటారు నా రిజల్ట్ మంచిగా రాకపోతే, నా సెలెక్షన్ అవ్వకపోతే ఏమవుతుంది. ఇలా మీరు ప్రతిరోజు ఇలాంటి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. మీ బ్రెయిన్ ని ఇలాంటి నెగిటివ్ థాట్స్ తో నింపేసి చదవడానికి వెళ్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీ బ్రెయిన్ ని ఆల్రెడీ ఇలాంటి నెగిటివ్ థాట్స్ తో నింపేశారు. ఇలాంటి థాట్ ప్రాసెస్ తో మీరు 10 అవర్స్ చదివినా, 12 అవర్స్ చదివినా, ఈవెన్ 24 అవర్స్ చదివినా కూడా మీ బ్రెయిన్ లో ఇది ఫిట్ అవ్వదు అండ్ మీకు ఇది గుర్తుండదు. ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ స్టూడెంట్ ఈస్ ఓవర్ థింకింగ్. 99% స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం వల్లే చదవలేకపోతున్నారు. బట్ గైస్ మీరు ఈ ఓవర్ థింకింగ్ ని చేయడం ఆపేస్తే బిలీవ్ మీ, మీరు డైలీ 12 గంటలు చదివే పని అస్సలు లేదు. మీరు తక్కువే చదువుతారు కానీ మార్క్స్ బెటర్ గా రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ డేస్ లో చదువుతారు అయినా కూడా వాళ్ళకి బెటర్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఓవర్ థింకింగ్ చేయరు. వాళ్ళు ఇది ఆలోచించరు రేపేమవుతుంది, ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఈవెన్ పాస్ అవుతే ఏమవుతుంది అని ఆలోచిస్తూ కూర్చోరు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వాళ్ళు జస్ట్ ఒక్కటే ఆలోచిస్తారు, ఈ ఎగ్జామ్ కోసం నా బెస్ట్ ఇస్తాను అండ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. సో పాయింట్ నెంబర్ 1 ని గుర్తుపెట్టుకోండి, అవాయిడ్ ఓవర్ థింకింగ్. పాయింట్ నెంబర్ 2, టైగర్ స్ట్రాటజీ. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ. మీకు తెలుసా టైగర్ ఏదైతే ఉంటుందో అది ప్రతిరోజు వేటాడుతూ ఉండదు. అది వీక్లీ 1 or 2 టైమ్స్ మాత్రమే వేటాడడానికి వెళ్తుంది. కానీ ఎప్పుడైతే అది వేటాడడానికి వెళ్తుందో అప్పుడు దాని మొత్తం ఎనర్జీ పెడుతుంది, మొత్తం ఫోకస్ పెడుతుంది, దాని బెస్ట్ ఇస్తుంది వేటాడడానికి. అండ్ ఈ ఎగ్జామ్ ఒక చివరి రోజుల్లో మీరు కూడా ఇలానే టైగర్ లా అవ్వాల్సి ఉంటుంది. మీరు 12 అవర్స్ చదవండి, 14 అవర్స్ చదవండి, ఇది మ్యాటర్ చేయదు. కానీ మీరు ఏదైతే చదువుతున్నారో దానిలో మీ 100% మీ బెస్ట్ ఇవ్వండి. ఇలా మీతో చాలా సార్లు అయి ఉంటుంది.
ఉంటుంది, మీరు చదువుతూ ఉంటారు కానీ ఆటోమేటిక్లీ మీ చెయ్యి మొబైల్ పైకి వెళ్తుంది. సడన్ గా మీ మైండ్ చేంజ్ అయిపోతుంది. వాటర్ తాగడానికి వెళ్తాను, కొద్దిసేపు బయటికి వెళ్ళి వస్తా, ఇలా రూమ్ నుండి బయటికి వెళ్తారు అండ్ మీకు తెలియకుండానే 1 అవర్ తర్వాత మళ్ళీ రూమ్ లోకి వస్తారు. ఇలా ఎన్నిసార్లు అయింది మీతో? మనం చదువుతాం కానీ ఫోకస్ తో చదవం. టైగర్ స్ట్రాటజీ ఏం చెప్తుందంటే తక్కువ చదవండి, 4 అవర్స్ చదవండి, 5 అవర్స్ చదవండి, లేదా 6 అవర్స్ మాత్రమే చదవండి. ఇది మ్యాటర్ చేయదు, కానీ ఆ టైంలో మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ అన్ని మర్చిపోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ మీ దగ్గర నుండి దూరం పెట్టేయండి, రూమ్ కి లాక్ వేసేయండి. మీ దగ్గర కేవలం మీ బుక్స్ మాత్రమే ఉండాలి. ఆ టైంలో మీ అన్ని డిస్ట్రాక్షన్స్ ని జీరో చేయాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, టైం మేనేజ్మెంట్. ఇదే ఒక స్టూడెంట్ ఫేస్ చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈవెన్ పర్సనలీ నన్ను ఇలా చాలా మంది అడిగారు, బ్రో నా దగ్గర అస్సలు టైం లేదు, బ్రో నా ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, టైం ఎలా మేనేజ్ చేయాలి? బ్రో ఆల్రెడీ నా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి, నేను ఇంకా స్టడీ స్టార్ట్ చేయలేదు. ఈవెన్ నేను టైం టేబుల్ కూడా క్రియేట్ చేసుకున్నాను కానీ దాన్ని ఫాలో చేయలేకపోతున్నా. ఇలా మీకు చాలా డౌట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తూ వినండి. ఇలా మీకు ఎవరు చెప్పారు టైం టేబుల్ ని క్రియేట్ చేయమని? మీకు ఇలా చాలా మంది చెప్తారు టైం టేబుల్ క్రియేట్ చేసుకోమని. కానీ నేనేం చెప్తున్నా అంటే టైం టేబుల్ ని క్రియేట్ చేయకండి. ఎందుకంటే లాస్ట్ డేస్ లో టైం టేబుల్ మీకు ఎలాంటి హెల్ప్ చేయదు. దీనికి బదులుగా డైలీ గోల్స్ ని క్రియేట్ చేసుకోండి. ఐ మీన్ ఇవాళ మీరు ఏం చేస్తారు, రేపు మీరు ఏం చేయాలి. సపోజ్ మీరు ఇలాంటి టైం టేబుల్ ని క్రియేట్ చేసుకుని ఉంటారు, లైక్ 10 to 11 నేను ఇది చేస్తాను, 11 to 12 నేను ఈ చాప్టర్ చదవాలి. ఇప్పుడు ఇలాంటి టైం టేబుల్ మీకు అవసరం లేదు. డైలీ గోల్స్ రాయండి. ఇవాళ ఒక చాప్టర్ ఉంది లైక్ XYZ, దాన్ని నేను కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఏది ఏమైనా మిడ్ నైట్ వరకు చదవాల్సి వచ్చినా కూడా ఆ చాప్టర్ కంప్లీట్ అవ్వాల్సిందే. చాప్టర్ కంప్లీట్ అయిపోయే వరకు నేను పడుకోను. ఈ యాటిట్యూడ్ ని బిల్డ్ చేసుకోవాలి. డైలీ గోల్స్ రాయండి, డైలీ గోల్స్ ని అచీవ్ చేయండి. జస్ట్ ఇంతే చేయండి, దిస్ ఇస్ ఇనఫ్. మీరు అనొచ్చు బ్రో గోల్స్ అయితే రాసుకుంటున్నాం కానీ వాటిని అచీవ్ చేయలేకపోతున్నామని, ఎందుకంటే నా దగ్గర టైం లేదు. బట్ గాయస్ ఎవరు చెప్పారు మీ దగ్గర టైం లేదు అని? మీ దగ్గర చాలా టైం ఉంది కానీ మీరు దాన్ని చూడలేకపోతున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మెంటాలిటీని చేంజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎలా? ఇప్పటి వరకు మీరు ఏం చేస్తూ వచ్చారు? ఇప్పటి వరకు మీరు ఇది ఆలోచిస్తూ వస్తున్నారు, మేము చదవడానికి టైం టేబుల్ క్రియేట్ చేసుకుంటామని. లైక్ మార్నింగ్ 4 to 8 వరకు చదువుతాం, మధ్యాహ్నం 1 to 4 వరకు చదువుతాం, ఈవినింగ్ 7 to 10 వరకు చదువుతామని. ఇలా మీరు చదవడానికి టైం టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పటి నుండి మీరు ఇలా చేయకూడదు. చదవడానికి టైం టేబుల్ క్రియేట్ చేసుకోకండి, మిగిలిన వాటి కోసం టైం టేబుల్ ని క్రియేట్ చేయండి. దట్ మీన్స్ డే అంతా చదవాలి, 24 అవర్స్ చదవాలి. అంటే మీరు మార్నింగ్ మేల్కున్న తర్వాత ఏం చేయాలి? చదవాలి. ఇప్పుడు మీరు అనొచ్చు నాకు 8 to 9 స్నానం చేయాల్సి ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది అని. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దానికోసం టైం టేబుల్ ని సెట్ చేసుకోండి. బయట ఆడుకోవడానికి, తిరగడానికి టైం సెట్ చేసుకోండి, ఫోన్ లో గేమ్ ఆడడానికి టైం సెట్ చేసుకోండి, మొబైల్ ని యూజ్ చేయడానికి టైం సెట్ చేసుకోండి. కానీ చదవడానికి మాత్రం టైం సెట్ చేసుకోకండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన బ్రెయిన్ సైకాలజీని చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మీరు చదవడానికి టైం టేబుల్ ని సెట్ చేసుకుంటారో అప్పుడు మీరు మధ్యలో బ్రేక్ తీసుకుంటారు అండ్ ఆ బ్రేక్ 1 అవర్ అయినా కూడా కంప్లీట్ అవ్వదు. బట్ ఎప్పుడైతే మీరు ఒక టైం ని సెట్ చేస్తారో లైక్ 1 అవర్ ఫోన్ యూజ్ చేస్తా, 2 అవర్స్ బయట ఆడుకుంటా, కానీ మిగిలిన టైం అంతా ఏం చేయాలి? ఓన్లీ అండ్ ఓన్లీ చదవాలి, అంతే. దేర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. ట్రస్ట్ మీ గైస్, ప్లీజ్ ఫాలో దిస్, యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. పాయింట్ నెంబర్ 4, క్వాలిటీ గ్రేటర్ దెన్ క్వాంటిటీ. ఇక్కడే అందరూ పెద్ద తప్పు చేస్తూ ఉంటారు. మనం అన్ని చదవడానికి ట్రై చేస్తూ ఉంటాం. మనకు అనిపిస్తుంది బ్రెయిన్ ఒక మషిన్, దాంట్లో అన్ని నింపేస్తా అని. ఎగ్జామ్ కి 1 డే ముందు అన్ని చదివేస్తా, యూట్యూబ్ లో 1 షాట్ వీడియోస్ చూస్తా, నోట్స్ చదువుతా, ఇది చేస్తా అది చేస్తా. కానీ ఎప్పుడైతే మీరు చదవడానికి కూర్చుంటారో అప్పుడు మీ బ్రెయిన్ లో అన్ని స్టోర్ అవుతూ ఉంటాయి అండ్ ఒకేసారి మీ బ్రెయిన్ బ్లాస్ట్ అయినంత పని అవుతుంది. నెక్స్ట్ డే ఎగ్జామ్ కి వెళ్తే ఒక్క ఆన్సర్ కూడా రాయలేకపోతారు. బికాస్ ఇక్కడ హార్డ్ వర్క్ మ్యాటర్ చేయదు, మీరు ఇక్కడ స్మార్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. గైస్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీ ఎగ్జామ్ లో వస్తున్నాయి 10 చాప్టర్స్. అప్పుడు మీకు 10 చాప్టర్స్ చదివే పని లేదు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ 8 చాప్టర్స్ మాత్రమే చదవండి. కానీ ఆ 8 చాప్టర్స్ ని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అందులో నుండి ఏ క్వశ్చన్ వచ్చినా మీ బ్రెయిన్ లోకి దానికి ఆన్సర్ ఆటోమేటిక్లీ రావాలి. దానికోసం మీకు రివిజన్ హెల్ప్ చేస్తుంది. ఈ 8 చాప్టర్స్ చదివాక 9th చాప్టర్ చదవడం మానేసి 8 చాప్టర్స్ ని మళ్ళీ రివిజన్ చేయండి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, క్వాలిటీ ఈస్ గ్రేటర్ దెన్ క్వాంటిటీ. నెంబర్ 5, మేక్ యువర్ వై క్లియర్. దీన్ని నేను మీకు ఒక చిన్న స్టోరీ అండ్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది బిల్డింగ్ నెంబర్ 1 అండ్ ఇది బిల్డింగ్ నెంబర్ 2. బిల్డింగ్ నెంబర్ 1 లో మీరున్నారు అండ్ బిల్డింగ్ నెంబర్ 2 లో సడన్ గా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ లో మీరు బిల్డింగ్ నెంబర్ 1 ని క్రాస్ చేసి బిల్డింగ్ నెంబర్ 2 వైపుకి వెళ్తారా? ఇప్పుడు మీరు అనొచ్చు ఇదొక ఫూలిష్ క్వశ్చన్ అని, మేము ఎందుకు వెళ్తాం ఫైర్ యాక్సిడెంట్ అయిన బిల్డింగ్ లోకి అని. ఇప్పుడు నేను మీతో ఇలా అంటే ఏం చేస్తారు? అందులోకి వెళ్ళడానికి నేను మీకు 10 lakh rupees ఇస్తాను అని. అప్పుడు మీరు అయినా కూడా వెళ్ళడానికి నో చెప్తారు. ఇప్పుడు నేను మీకు 20 lakhs ని ఆఫర్ చేస్తాను, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మీరు అంటారు లైఫ్ ఇంపార్టెంట్, మా లైఫ్ ని రిస్క్ లో పెట్టమని నో చెప్తారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇమాజిన్ చేసుకోండి బిల్డింగ్ నెంబర్ 2 లో మీ రిలేటివ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మీ మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు. ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు డెఫినెట్లీ ఎస్ చెప్తారు. ఇక్కడ నేను మీకు మనీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అయినా మీరే ఆ బిల్డింగ్ లోకి వెళ్తారు. ఎందుకంటే అక్కడున్న మీ ఫ్యామిలీ కోసం, మీ రిలేషన్ కోసం తప్పకుండా వెళ్తారు. ఈ కేసులో ఏమైందంటే
అంటే ముందు మీరు నో చెప్పారు, కానీ నేను ఎప్పుడైతే మీ వైని క్లియర్ చేశానో ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళడానికి ఒక రీజన్ ఇచ్చాను అండ్ ఎలా అయితే మీకు రీజన్ దొరికిందో అప్పుడు మీరు వెంటనే వెళ్ళారు. సిమిలర్లీ మీరు చదువుతున్నప్పుడు కూడా మీరు మీ వైని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎందుకు చదవలేకపోతున్నామంటే మన వై క్లియర్ గా లేదు కాబట్టి. 95% ని తెచ్చుకోవాలి, ఐఐటి క్రాక్ చేయాలి, జేడబ్ల్యూ క్రాక్ చేయాలి, నీట్ క్రాక్ చేయాలి, కానీ ఎందుకు అది మాత్రం తెలియదు. అందుకే గైస్ ముందు మీ వైని క్లియర్ చేసుకోండి. ఇప్పటి వరకు అయితే మీ వై క్లియర్ అవ్వదో అప్పటి వరకు మీరు ఎంత చదివినా కూడా మీ మోటివేషన్ డౌన్ అవుతూనే ఉంటుంది. అండ్ మీ వై ఏంటి అనేది ఇవాళ ఆలోచించండి అండ్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నీ రీజన్ ఏంటి? ఎందుకు నీకు 95% మార్క్స్ కావాలి? ఎందుకు నువ్వు క్లాస్ లో టాప్ చేయాలి? ఎందుకు నువ్వు ఐఐటి అండ్ జేడబ్ల్యూని క్రాక్ చేయాలి అనుకుంటున్నావు? రీజన్ ఏంటి? వైని క్లియర్ చేసుకోండి. సో గైస్ ఇవి 5 స్మార్ట్ స్టడీ టిప్స్. ఈ వీడియో చూసి వదిలేకుండా ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ ని ఫాలో చేస్తే 101% మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ క్లాస్మేట్స్ కి, మీ ఫ్రెండ్స్ కి అందరితోనూ ఈ వీడియోని షేర్ చేసుకోండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నా అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.